నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 45వ డివిజన్ నుండి తనకు పోటీ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అష్రఫ్ అలీ అమీర్ ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా 45వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న తనను చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 45వ వార్డు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అష్రఫ్ అలీ అమీర్ శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో 10 ఏళ్ల పాటు తన తల్లితో పాటు తన భార్య సైతం కౌన్సిలర్గా విజయం సాధించి వార్డు ప్రజలకు సేవలు అందించారని, ఈసారి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ తనకు కల్పించిందని తెలిపారు. మరోసారి పోటీ చేయడానికి తమ కుటుంబానికి అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్ల కాలంలో తమ వార్డులో వీధి లైట్లు, ట్రాన్స్ఫార్మర్లు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూశానని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు అందించడానికి తన వంతుగా కృషి చేశానని తెలిపారు. ప్రజలు అన్ని ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి 45వ డివిజన్ నుండి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఏ ఖాన్, సాజిద్, ఇలియాస్, అంజద్, పాషా, నరసింహ, ఇస్మాయిల్, అజ్జు, సజ్జద్ అలీ, ముషరఫ్, భిక్షం, సంధ్య, రజియా, ముత్యమ్మ, మతీన్, అక్రమ్, వసీం, గౌస్, మహమ్మద్, ఫర్హాన్, పాషా, సంపత్, అలీం, అజ్జు, కాజు, మిన్హాజ్ తదితరులు పాల్గొన్నారు. बल्दिया इलेक्शंस आ चुके हैं. हम 45 डिवीज़न यानी पुराना वार्ड नंबर 45 है ये. इस 45 वार्ड से हमारे मोहम्मद अशरफ अली आमिर साहब गुज़श्ता भी ये हमारे वार्ड के तमाम रेसिडेंट्स की खिदमत करे हैं. इस मरतबा भी जो है सो ये कॉन्टेस्ट कर रहे हैं 45 डिवीज़न से. यहाँ के डेवलपमेंट के लिए मैं तमाम 45 वार्ड के रेसिडेंट से, वोटर से मेरी पुरखुलूस अदबन गुजारिश है रेस्पेक्टिव वोटर से कि भारी अक्सरियत से जो है सो आमिर साहब को जो है सो वोट देकर जिताएं और कोमटिरेड्डी वेंकटरेड्डी साहब के हाथ जो है सो मजबूत करें. और यहाँ पे जो भी आपके इश्यूज़ है, आपके प्रॉब्लम्स है, गुज़श्ता से भी ज़्यादा आमिर साहब अच्छा करेंगे बोल के मैं उम्मीद रखता हूँ. इनका हाथ को निशान दें. कांग्रेस के उम्मीदवार हैं, सीरियल नंबर 1 पर जो है सो निशान है हाथ का. और जो है सो यहाँ पे नौजवान महिला 45 वार्ड के बहुत सारे नौजवान यहाँ पर मौजूद हैं. ख़वातीन हजरात हमारे साथ मौजूद हैं. उनकी यहाँ पर मेजॉरिटी इस बात का सबूत देती है कि जो सो आमिर साहब को जो सो कितना चाहते हैं. మాది 45వ వార్డు. మా కార్పొరేటర్ అభ్యర్థి వచ్చేసి అమీర్ భాయ్ గారు. మీకు ఇప్పుడు ప్రధాన సమస్య, మీరు కొంచెం అక్కడ స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తుంది, అటు చూపించండి ఒకసారి. సమస్య ఏంటి అంటే మాకు ఈ పెద్ద మోరికి మాకు పిల్లలు కింద పడకుండా రైలింగ్ వేయించారు. ప్లస్ ఇక్కడ మాకు వాసన రాకుండా ఇక్కడ గోడ కట్టించారు. మాకు చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా నేనున్నాను అంటూ ఒక ఫోన్ కాల్ చేస్తే వచ్చేటువంటి వ్యక్తి. ఆయనకు మేము అభిమానంతో మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నమస్కారం. మాకు వచ్చిన కానుంచి ఆమెరన్న మాకు మోరీలు అన్నీ మాకు సౌకర్యం చేసిండు. మా 35 కిలోల బియ్యం ఇప్పించిండు. కరెంట్ లేకుండా ఈ మోరికి మొత్తం జాలీలు బాతిచ్చిండు. ఈ మోరిలో మాకు ఏమీ లేదు అప్పుడు ఆధారం, ఒట్టి చెత్త కొండలు ఉన్నట్టున్నాం. ఆ బజార్లో మాకు మంచి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, ఏది లేదు, అన్నీ మంచిగా చేసిండు. మాకు ఆమెరన్న వచ్చినాక ఆమెరన్నే మాకు రావాలని కోరుకుంటున్నాం. మీ దయతోటి అందరూ జై కాంగ్రెస్. 45 वार्ड आमिर भाई 10 साल पहले 5 साल पहले काउंसलर को करे, फिर 5 साल को फिर काउंसलर को करे. अब के आमिर भाई को कॉर्पोरेट बनाएंगे इंशाल्लाह बम्पर मेजॉरिटी से बनाएंगे. 1200 मेजॉरिटी से ज़्यादा भी लाएंगे इंशाल्लाह. 45వ వార్డు నుంచి నాకు అవకాశం ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి నేను, మా భార్య ఒకసారి, మా మదర్ ఒకసారి కౌన్సిలర్గా ప్రజలు ఎన్నుకున్నారు. మళ్ళీ ఒకసారి బీసీ జనరల్ అయిన వార్డుకి 45వ వార్డుకి నాకు అవకాశం ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పని చేసేటోళ్లకు ఓటేయాలి, కష్టం చేసేటోళ్లకు ఓటేయాలి, 24 గంటల్లో మనకు అందుబాటులో ఉన్న వాళ్ళకు ఓటేయాలి. వినవా, నేను ఒకరికని చెప్పి నేను చెప్తలేను. ఎవరు మంచిగా ఉన్నారో మీకే తెలుసు, అందరికీ తెలుసు. వాడకట్లలో ఎవరు ఎట్లాంటి వాళ్ళు అందరికీ తెలుసు. ఎంతోమంది వస్తారు పోతారు. మనకు అందుబాటులో ఉన్న ఆయన కావాలి, మనకు పని చేసేట ఆయన కావాలి, పని చేయించుకునేట్టు కావాలి. మన కళ్ళ ముందర ఉన్న ఆయనకు ఇంతవరకు 10 ఏళ్ళు చేసిన అనుభవం ఉంది, ఇంకా చేస్తాడని మాకు కూడా అనుభవం ఉంది, మాకు నమ్మకం ఉంది.